సద్గురు రమణ మహర్షి అన్వేషకుల హృదయాలను ఆత్మజ్యోతి వైపు మేల్కొల్పిన మహయోని, సహజ సమాధి సుకుమార స్వరూపం, నిశ్శబ్దానికే ఉపన్యాసం చెప్పిన ముని, నాను ఎవరు అనే ప్రశ్నతో ప్రపంచానికే విముక్తి మార్గం చూపిన మహాతపస్వి, అరుణాచల మెరుపుల్లో అస్తిత్వ సత్యాన్ని దర్శించి భక్తి జ్ఞానాల సంగమంగా జీవించిన అద్భుత అవతారము రమణ మహర్షి. ఆయన చూపు శాంతి, ఆయన నిశ్శబ్దం ఉపదేశం, ఆయన సమక్షం మోక్ష ద్వారానికి దారి. శ్రీ రమణ మహర్షి జీవిత ప్రయాణాన్ని మనం కళ్లతో చూసినట్టుగా చిత్రీకరించాం. ఇది మా ప్రయత్నం. మీరు చూసి ఆనందిస్తే మాకు మహా సంతోషం. ఇలాంటివి మరిన్ని ఆధ్యాత్మిక కథలు మరియు వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆశీస్సులు కొనసాగించండి. పిల్లలు వినండి బంగారమ్మలు, ఓ అసాధారణ మహానుభావుడి జీవితం చెబుతాను. ఆయన గురించి వింటే మన మనసు మంచిదైపోతుంది. అరుణాచలేశ్వరుని దర్శించిన నాటి నుంచి వెంకటరాముడు మౌనంగా, ఎవరికీ తెలియకుండా తనలో తనే లీనమైతూ ఉండిపోయాడు. ఆ మౌనం, ఆ వైరాగ్యం చూసి ప్రజలు ఆయన్ను బ్రాహ్మణ పరదేశి, బ్రాహ్మణ స్వామి అని పిలిచేవారు. తరువాతే ఆయన భగవాన్ శ్రీరమణ మహర్షిగా ప్రపంచం మొత్తం గుర్తించింది. 16 ఏళ్లకే ఈశ్వర కృప వల్ల ఆయనకు ఆత్మానుభూతి వచ్చిపోయింది. ఆ జ్ఞానం సహజంగా స్థిరపడటానికి ఆయన 11 సంవత్సరాలు 1896 సెప్టెంబర్ నుండి 1907 వరకు అరుణాచలంలో ఏకాంతంగా మౌనంగా ఉన్నారు. తరువాత 3 నెలలు ఆయన, గణపతి ముని, ఆయన శిష్యులు కలిసి అరుణాచలంలోని ఈశాన్య భాగంలో ఉన్న పచ్చయ్యమ్మన్ గుడిలో ఉన్నారు. అక్కడ ఉన్న రోజులలో ఒకరోజు, పిల్లలు, ఓ అద్భుతం జరిగింది. భగవానుని దగ్గర నుండి ఓ గొప్ప తెల్లని తేజస్సు వెలువడింది. అది వృత్తంలా తిరుగుతూ అద్భుతమైన కాంతిని విరజిమ్మింది. కొద్ది క్షణాల్లో ఆ తేజస్సు 6 నక్షత్రాలుగా మారింది. అవి భగవానుని నుదుటిని తాకి దూరమై మళ్లీ వచ్చి తాకాయి. ఇలా 6 సార్లు. తరువాత ఆ నక్షత్రాలు మళ్లీ ఆ తేజస్సులో కలిసిపోయి ఆ తేజస్సు భగవానులో కలిసిపోయింది. గణపతి ముని ఆ దృశ్యాన్ని చూసి భక్తుల ముందు ఇలా అన్నాడు: ఈ రమణుడు ఎవరో తెలుసా? సాక్షాత్తు పార్వతీదేవి ప్రేమగొలిపిన కుమారస్వామియే. ఈ మాటలో ఎలాంటి సందేహం లేదు. అలా అన్న వెంటనే ఆయన సాష్టాంగంగా నమస్కరించి 8 శ్లోకాలు చెప్పాడు. అప్పటివరకు ఎవరికీ అసలు ఊరు పేరూ తెలియని బ్రాహ్మణస్వామి ఎవరో ఆయన అవతార రహస్యాన్ని అరుణాచలేశ్వరుడే బట్టబయలు చేశాడంటే ఆశ్చర్యమే పిల్లలు. అందుకే భగవాన్ స్వయంగా తన కుమారస్వామి అవతారాన్ని ధృవీకరించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. పిల్లలు, 1898లో భగవానుని ఇంటికి తీసుకెళ్లాలనుకుంటూ ఆయన తల్లి అలగమ్మ పవలకుండ్రుకు వచ్చింది. కాని ఆమె ప్రయత్నం ఫలించలేదు. నిరాశగా వెళ్ళిపోయింది. అప్పటినుంచి ఆమెకు ఒకటికి ఒకటి కష్టాలే. ఆమె పెద్ద కుమారుడు 1900లో మరణించాడు. భర్తను కోల్పోయింది, కుమారుణ్ణి కోల్పోయింది. ఆవిడ దుఃఖాన్ని చెప్పటానికి మాటలు సరిపోవు. రెండో కుమారుడు సన్యాసి అయిపోయాడే. మూడో కుమారుడు నాగసుందరం, అప్పటికి 14 ఏళ్ల బాలుడు. అతడు కుటుంబాన్ని పోషించటానికి దేవస్థానంలో గుమాస్తాగా పనిచేశాడు. 1902లో నాగసుందరం అన్నను చూడటానికి అరుణాచలానికి వచ్చాడు. కాని బ్రాహ్మణస్వామి ఆయన ఏడుపుని కూడా పెద్దగా పట్టించుకోలేదు. బాలుడు బాధతో వెళ్ళిపోయాడు. అమ్మ అలగమ్మకు భరోసా లేక జీవితంపై విరక్తి పెరిగింది. మనశ్శాంతి కోసం 1913లో కాశీకి వెళ్ళింది. తిరుగు ప్రయాణంలో కొంతకాలం భగవానుని దగ్గర ఉండి తిరిగి వెళ్ళింది. మూడో కుమారుడు పెళ్లి అయింది. అతడే కుటుంబ బాధ్యతలు చూశాడు. అప్పుల వల్ల ఇల్లు కూడా అమ్మేశారు.
ఇంతలో ఆమె మరిది నెల్లియప్పయ్యర్ 1914లో మరణించాడు. అంతా తలపై పడింది. అలా యాత్రలు చేస్తూ తిరుపతికి వెళ్ళి అక్కడి నుంచి వెంకటరమణని చూడటానికి విరూపాక్ష గుహకు వచ్చింది. అక్కడికే వచ్చేసరికి ఆమెకు టైఫాయిడ్ వచ్చింది. 3 వారాలు బాధపడింది. డాక్టర్లు బతకడం కష్టమే అన్నారు. అక్కడే భగవాన్ తన తల్లికి సేవ చేస్తూ అరుణాచలేశ్వరుని ప్రార్థిస్తూ ఇలా అన్నారు. ఓ భవరోగభిషగ్వర, గిరివేషంలో ఉన్న సకలేశ్వరుడా, శరణార్థిని వేడుకుంటున్నాను. సముద్రపు తరంగాల్లా అనంతంగా తలెత్తుతున్న జన్మ పరంపరలను నీవు ఒక్కడివే కదా అణచివేయగల దక్షుడవు. నా తల్లి తాపాన్ని, అజ్ఞానాన్ని కుదుర్చు. నీవు తప్ప ఎవరు కుదర్చగలరు? ఓ కాలకారుడా, నాకు జన్మనిచ్చి నీ పాదపద్మాలకు శరణుజొచ్చే మహాభాగ్యాన్ని ప్రసాదించిన నా తల్లిని నీవు రక్షించకపోతే ఎవరు రక్షించగలరు? ఆమె హృదయ పద్మంలో అణిగి ఉన్న అమృతమయమైన పాదాలను అభివ్యక్తం చెయ్యి. నీ పాదాన్ని చూడగానే యముడు పారిపోతాడు. అప్పుడు ఆమె చావు నుండి శాశ్వతమైన బ్రతుకులో మేలుకుంటుంది. ఓ అరుణాచల, నిజం ఆలోచిస్తే యముడు ఎవరు? నీవు ఒక్కడివే కదా ఉన్నది. మరి అతడెవరు? నీవే ఇన్ని రూపాలతో క్రీడిస్తున్నావు. ఇదే నీ ఇంద్రజాలం. జ్ఞానాగ్నితో జ్వలిస్తున్న ఓ అరుణాచల, ఒక్కడవై అంతటా నిండి వెలుగుతున్న నీ వెలుగులో నా తల్లిని కలిపేసుకో. అప్పుడు జన్మలుండవు. ఇక చితి మీద తగలబెట్టవలసిన పనేముంది? నీ జ్ఞాన జ్యోతిలో కలవనప్పుడు ఎన్నిసార్లు చితి మీద తగలబడినా మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తవలసిందేదే కదా. కావలసింది నీ వెలుగులో కలిసిపోవడం. అజ్ఞానపు చీకటిని చిమ్మివేసే ఓ జ్ఞాన జ్యోతి, ఎందుకింక ఆలస్యం చేస్తావు? నీవు తప్ప రక్షించగల దక్షులెవరున్నారు? నీవు కన్నతల్లి కంటే ఎక్కువ ప్రేమ కలవాడవు కదా. భక్తులను ఘోర సంసార సాగరం నుండి ఉద్ధరించడానికి కంకణం ధరించావు కదా. నేను నీ పాదాలకు పూర్ణార్పణయ్యాను కదా. ఇప్పుడు నా తల్లిని రక్షింపవేమి? ఓ అరుణాచల, నా తల్లిని రక్షించు. ఆమె నాకు జన్మనిచ్చింది. నీ పాదాలను చేరే అదృష్టం కలిగించింది. నీ జ్ఞానజ్యోతి ఆమె హృదయంలో వెలిగించు. యముడే నీ కాంతి ముందు నిలవలేడు కదా. ఆమె నిన్ను చేరితే ఇక జన్మలుండవు. భగవానుని ప్రార్థనతో ఆమె వ్యాధి తగ్గింది. బాగుపడ్డాక ఆశ్రమంలో భారమైపోకూడదనుకుని ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. అక్కడికెళ్ళగానే మరో కష్టం ఎదురైంది. 1915లో నాగసుందరం భార్య మంగళమ్మాల మరణించింది. పసిబిడ్డ ఒంటరిగా మిగిలిపోయాడు. అలగమ్మకు ఆ బిడ్డను పెంచే శక్తి లేకపోయింది. చివరికి ఆ బాలుణ్ణి చెల్లెలు అలమేలమ్మ దగ్గర పెట్టారు. ఇన్ని కష్టాలు చూసిన అలగమ్మ ఇంట్లో ఉండలేకపోయింది. తనకు దిక్కు రెండో కుమారుడే అనుకుని మళ్లీ విరూపాక్ష గుహకు వెళ్ళింది. భక్తులు తెచ్చే ఆహారం ఉన్నా ఆమె ఎచ్చమ్మాళ్ల ఇంటే ఉండేది. అయితే తల్లితో గుహలో ఉంటే భగవాన్ మళ్లీ అరుణాచలం వదిలిపోతారేమోనని కొందరు భయపడి ఆమె చేరడాన్ని అడ్డుకున్నారు. ఆ విషయం ఆమె హృదయానికి తగిలింది. నిరాశగా మళ్లీ ఇంటికి వెళ్ళిపోయింది. ఇదేరా బిడ్డలు, రమణ మహర్షిగారి తల్లి, భగవానుడు, అరుణాచలేశ్వరుడు చూపిన కరుణగాథ. ఈ కథలో నుండి మనం నేర్చుకోవాల్సింది, ఎంత కష్టం వచ్చినా మనం ధైర్యం కోల్పోవద్దు. దేవుడిని భజిస్తే శాంతి వస్తుంది. మనసు నిశ్శబ్దం, ప్రేమ, మంచితనం, అదే నిజమైన జ్ఞానం. రమణ మహర్షి ప్రపంచానికి చూపిన మార్గం ఇదే. అందుకే పిల్లలు, ఈ కథ మన హృదయంలో నిలుపుకుంటే జీవితమంతా వెలుగుగానే ఉంటుంది. నను చెరపీపుడు నను కలవక విడుట ఇది మగతరమముకో అరుణాచల, ఏటికి నిదుర నందితరులురా.